నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారింటికి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వెళ్ళడం అయితే జరిగింది. ఇప్పుడు ఇది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కాదు, దేశ రాజకీయాల్లో సంచలనం. ఒక ఉప ముఖ్యమంత్రి ఇంటికి దేశ ప్రధాని వెళ్ళడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. కాబట్టి సెన్సేషన్ అది పక్కన పెట్టి కొంతసేపు రెండో అంశంలోకి వెళ్తే కనుక ఎవరైనా ఎప్పుడైనా ఎవరికైనా అనారోగ్యం చేస్తే, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఫ్రూట్స్ ఇచ్చేసి 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతారు. కానీ నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారితో 20 నిమిషాల పాటు చర్చలు జరపడం అయితే జరిగింది. ఏం చర్చలు జరిపినారు? సో ఇంచుమించు 1-to-1 లాంటి చర్చలే. ఏం జరుగుతూ ఉంది అనిపిస్తున్న విషయం ఏంటంటే, అలాగే కొంచెం వస్తున్నటువంటి ఇన్పుట్స్ ఏంటంటే, సౌత్ స్టేట్స్లో ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయాలకి సంబంధించి కూడా గట్టిగా మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. అలాగే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, నేపథ్యం కావచ్చు, అలాగే తెలంగాణలో కూడా ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీకి సంబంధించి కూడా ఒక గట్టి ప్రణాళికతో ముందుకెళ్ళబోతున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి 20 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారితో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సంభాషణ జరిపారంటేనే దేశ రాజకీయాల్లో ఒక సంచలనం. నిన్న మొన్నటి నుంచి ఆయన విమర్శిస్తూ ఉన్నారు. పొత్తులు పెట్టుకున్నాడు, అది చేశాడు, ఇది చేశాడంటే ఆయన స్థానం అది రాబాయి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి స్థానం అది. నరేంద్ర మోడీ గారు ఆయన ఇంటికి వెళ్ళి 20 నిమిషాలు మాట్లాడేంత గౌరవం సంపాదించుకున్నాడు. ఇక్కడ నరేంద్ర మోడీ గారి స్థానం తగ్గించడం కాదు, నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారింటి ఎంత ప్రేమ చూపించినాడు ఈ సందర్భంగా మనకి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేసేవాళ్ళు ఆయన ఆలోచన విధానం అలా ఉంటుంది. సో మొత్తానికి అయితే రాష్ట్ర రాజకీయాల్లో కాదు, దేశ రాజకీయాల్లో ఒక సంచలనం. మరి ముఖ్యంగా సౌత్ స్టేట్స్ నుంచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఎమర్జింగ్ పవర్ అనేది అయితే ఎస్టాబ్లిష్ కాబోతా ఉంది ఈ సమావేశంతో. సౌత్ స్టేట్స్ అంటే ఇటు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ 5 రాష్ట్రాల నుంచి ఒక పవర్ సెంటర్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిలవబోతున్నాడు అనేది ఈ సందర్భంగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించినటువంటి మిగిలిన విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం తర్వాత చేద్దాం.